రాజధాని అమరావతి నిర్మాణం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేయడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. జగన్ గత 5 ఏళ్లలో ఏ రకమైన దోపిడీలు చేశాడో ప్రజలు గమనించి బుద్ధి చెప్పారని ఆయన దుయ్యబట్టారు. విశాఖ పెదవాల్టర్లోని కరకచెట్టు పోలమాంబ అమ్మవారిని విశాఖ ఎంపీ శ్రీభరత్, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుతో కలిసి ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ జగన్ దుర్మార్గపు పాలనను భూస్థాపితం చేయాలని ఎన్నికలకు ముందు పోలమాంబ అమ్మవారికి మొక్కుకున్నామని, ఆ మొక్కును ఇప్పుడు తీర్చుకున్నామన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని స్పీకర్ వెల్లడించారు. పోలమాంబ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది. కారణం ఏంటంటే మన ఎన్నికల్లో అమ్మవారి ఆశీర్వాదం రాష్ట్రానికి, రాష్ట్ర అభివృద్ధికి ఆశీర్వాదం ఇచ్చి అందరినీ గెలిపించి దుర్మార్గమైన పరిపాలనని భూస్థాపితం చేసి మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడమ్మని చెప్పి ఎన్నికల ముందు మేమంతా అమ్మవారిని మొక్కుకున్నాం. అంచేత ఈ సందర్భం ఈరోజు ఎందుకు వచ్చామంటే 100 రోజులు పూర్తయింది ప్రభుత్వం వచ్చి. ఆ సందర్భంగా అమ్మవారికి మొక్కు తీర్చుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. మరి మన ఎన్నికల్లో మీరు చూశారు, రాష్ట్రంతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా వారి ఆశీర్వాదాన్ని ఇవ్వడం జరిగింది. మా అందరికీ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది, ఈ రాష్ట్రాన్ని కాపాడడం జరిగింది. అంచేత అమ్మవారిని నేను మొక్కుకున్నది రాష్ట్ర ప్రజల్ని, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకోవడం జరిగింది. అలాగే ఈ 5 సంవత్సరాలు సర్వనాశనం అయిపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడం కోసం అమ్మవారి ఆశీస్సులు మన అందరికీ ఉండాలని చెప్పి మరి అలా మేము మొక్కు తీర్చుకొని అమ్మవారిని కోరడం జరిగింది. అయ్యన్ గారు 100 రోజుల్లో ప్రజలు ఏ విధంగా ఇప్పుడు మీరు ఒకటి చెప్పాలండి, అంటే పాలిటిక్స్ మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడలేదు. నేను యాజ్ ఎ స్పీకర్గా 5 సంవత్సరాలు జరిగిన నష్టాన్ని 100 రోజులు పూరించగలరని ఎవరన్నా? అయినా సరే మన సాధ్యం ప్రయత్నాలు చేస్తున్నాం. చంద్రబాబు గారు రాత్రి పౌరులు కష్టపడుతున్నారు, మేము అందరం కూడా అది సహకారంగా ఉంటున్నాం, ప్రజలు కూడా సహకరిస్తున్నారు. మీరు చూశారు 3 నెలల్లో 1వ తారీఖు పెన్షన్ ఇచ్చాం కొన్ని లక్షల మందికి. అది చాలదండి పరిపాలన విధానానికి వచ్చుతునక. అంతే మళ్ళీ రేపు నుంచి మళ్ళీ పోలవరానికి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చారు. అలాగే 1 by 1 చేసి రాత్రి పౌరులు కష్టపడి 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఒకటి మాత్రం నేను కోరుకున్నాను, అమ్మవారిని మిగతా ఎలాగున్నా కొంచెం మెల్లిగా చేసుకున్నా పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, అలాగే రాజధాని ఎట్టి పరిస్థితిలో ఈ 5 సంవత్సరాలు పూర్తి చేసి ప్రజలకు అందించాలి. దానికి అమ్మవారి సహకారం, ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను.